మా ఫ్రెండ్ రాధాకృష్ణది షాప్ ఇది. ముందర కూలర్‌లది. ఆయన ఎవ్రీ ఇయర్ అందరికీ కూలర్ సప్లై మామూలుగా ఇస్తుంటాడు. రీజనబుల్ రేట్‌కి ఇస్తుంటాడనమాట. ఇక్కడ ఫైర్ జరిగి నాకు ఫోనొచ్చింది. నేనొచ్చేసరికి అంతా ఆపుతున్నారు. దగ్గర 1000 కూలర్ల పైన, 700 కూలర్ల పైన ఉన్నాయి ఇక్కడ. అది ఫైర్ ఇంజిన్ వచ్చి ఆఫ్ చేస్తున్నారు గానీ కంట్రోల్ కావడం లేదు. ఎక్కడ అంటింది ఫస్ట్? ఫస్ట్ ఇక్కడ అంటుకుంది. ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళిపోయింది. ఇక్కడ ఆరిపోయినారు వీళ్ళంతా కలిసి. మా ఫ్రెండు ఇక్కడ లోకేష్ రెడ్డి అని ఆరిపోయాడు. ఆరిపోయిన తర్వాత నిప్పురవ్వలేదు అక్కడ పక్క పడిందనమాట. అక్కడ పడేసరికి ఏమైంది గడ్డి గడ్డి కాబట్టి కూలర్‌లో ఆ గడ్డి కంటుకొని మిగతా వ్యాపించింది. చూసుకోలేరు. చూసుకునే లోపల మొత్తం ఫైర్ అయిపోయింది. మొత్తం దగ్గర 700 కూలర్లు కాలిపోయినాయి మొత్తం కంప్లీట్‌గా. గోడౌన్ షెడ్ మొత్తం కాలిపోయింది. చెప్పండి సార్. 40 నుంచి 50 లాక్స్ దాకా ఉంటుందండి. మీ పేరు? నా పేరు శ్రీను అండి. అదే అన్న ఇక్కడ ఫైర్ ఫస్ట్ ఇక్కడ అయిందన్న. ఈ కాల్ ప్లేస్‌లో ఫైర్ అయింది. ఇక్కడ వచ్చేసి నేను మీ పిల్లలు ఉంటారన్న దీంట్లో పనిచేసే పిల్లలు. వాళ్ళు అందరం కలిసి ఇక్కడ వచ్చి మేము దీన్ని ఫస్ట్ ఆపేసినాం అన్న ఇక్కడ. ఈ ఏరియా వాళ్ళు అందరం కలిసి ఇక్కడ పైప్ లాగే ఇక్కడ పైప్ ఉంటది. ఆ పైప్ తీసుకొని వీళ్ళ పైప్ అంతా తీసి ఇక్కడ లాగేసినాం అన్న. అందులో ఇది ఫైర్ బాగా హైట్ వచ్చేసింది. ఇక్కడ నుండి అక్కడ ఖాళీ ప్లేస్ ఉందన్న. ఖాళీ ప్లేస్‌లో నిప్పు పడినట్టుంది. నిప్పు పడినట్టుంది అక్కడ. మేము అక్కడికి పోయి ఎళ్ళి చూసినాం అక్కడ. చూస్తే అక్కడ స్టార్ట్ అయింది ఫైర్. ఫైర్ స్టార్ట్ అయినాక మేమంతా ఏరియా వాళ్ళందరం కలిసి దాదాపు ఒక కొన్ని కూలర్లు బయటికి లాగినాము. నీళ్ళు చల్లుతున్నాము. అయినా కానీ ఎక్కువైపోయింది ఫైర్. ఫైర్ ఎక్కువైపోయి అది ఇంకా కంట్రోల్ కాలేదు. ఫైర్ ఇంజిన్ ఫోన్ చేసినాం. ఫోన్ చేసిన ఆ? అది ఇంకా ఏమో తెలియదన్న. ఇక్కడ ఎవరో చిన్న పిల్లలు ఏదో అంటించినారు అనేది చెప్పినారు. కానీ మేము ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఆర్పేసినాం. ఒక హాఫ్ అన్ అవర్ ఆర్పేసినాం అందరం కలిపి, ఏరియా వాళ్ళు అంతా కలిపి. నెక్స్ట్ అక్కడ మేము పోయి చూస్తే అక్కడ ఫైర్ అయింది. అది ఇంకా ఫైర్ పెద్దగా అయింది. నీళ్ళు చల్లితే కానీ కంట్రోల్ కాలేదు. ఫైర్ ఇంజిన్ ఫోన్ చేసి ఇంకా ఫైర్ ఇంజిన్ వచ్చినాక కంట్రోల్ అయిందన్న. అంతవరకు బాగా మొత్తం కూలర్ వల్ల మొత్తం కాలిపోయింది. ఏం లేదు అన్న. ఒక అదే 35-40 లక్షలు 50 అంటున్నాడు. ఇంకా అది 40 లాక్స్ దాకా 40-50 లాక్స్. 50 లాక్స్ ఉంటుందండి. ఎంత ఉన్నది స్టాక్? స్టాకు ఒక 700 కూలర్లు ఉన్నాయి. ఇది అన్న వచ్చేసి పర్మనెంట్ ఏమి ఉండదు. ఓన్లీ 2 మంత్స్ ఉంటుంది, 3 మంత్స్ అంతే. సమ్మర్లో ఒకటి పెడతాడు అంతే. మిగతా టైంలో ఏముండదు ఇక్కడ. ఇంకా వచ్చేసి మళ్ళీ అది ఆల్రెడీ నైట్ కానీ తెప్పించినాడు. ఒక 100 కూలర్స్ తెప్పించి దింపినాడు. ఉదయం ఇట్లా జరిగింది అన్న. మీ పేరు? నా పేరు లోక్నాథ్ రెడ్డి అన్న. రోజు సుమారు మధ్యాహ్నము 2:40 నుంచి 3 గంటల మధ్యలో బాలాజీనగర్, వెంకటరమణ కాలనీ బాలాజీనగర్లో ఒక కూలర్లు ఒక అసెంబుల్డ్ తయారు చేసే ఒక గోడౌన్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే మాకు మెసేజ్ వచ్చిన వెంటనే మా ఫైర్ ఆఫీసర్ గారు 2 వాటర్ టెండర్లతో ఇమ్మీడియట్గా వచ్చేసి ఫైర్ను చూడండి దాదాపుగా కంట్రోల్లోకి వచ్చేసింది ఫైరు. అవి వాటర్ టెండర్లో నీళ్ళు అయిపోయిన తర్వాత పక్కనున్న ఇళ్లలో ఉన్న సంపులో నుంచి నీళ్లు పీపీ ద్వారా తీసుకొని ఫైర్ ఆపుతున్నాము. ఇదండి. దీంట్లో ఇప్పుడు ఓనర్ గారిని మేము విచారించినప్పుడు ఏంటంటే పక్కన గడ్డి అంత మునుపు 2 గంటలప్పుడు గడ్డి కాలినదంట. వాళ్ళే ఆరిపేసి వచ్చారంట. అది గాలిలో నుంచి వచ్చి వీళ్ళ గోడౌన్ పక్కన వీళ్ళ ఖాళీ స్థలం ఉన్నది. దాంట్లో వీళ్ళంటే కూలర్లు తయారు చేసేటప్పుడు వీళ్ళు వరిగడ్డి కూడా దాంట్లో ఒక మెటీరియల్ వాడతారు కాబట్టి గడ్డి లాంటిది దానిపైన వచ్చి ప్రమాదం జరిగి ఉంటుందని వాళ్ళు చెప్తున్నారు. అది వెంటనే స్ప్రెడ్ అయిపోయి మొత్తం గోడౌన్ అంతా స్ప్రెడ్ అయిపోయి లోపల ఉన్న అంతా ఎయిర్ కూలర్లన్నీ కాలిపోయినాయండి. దాదాపు కొన్ని బయటికి తీసుకున్నారు వాళ్ళు. కొన్ని మేము వచ్చిన తర్వాత కూడా కొన్ని బయటికి లాగేసినారు.